హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము గుడ్ ఫుడ్ లోపల గుడ్ హెల్త్ లోపల గుడ్ ఫుడ్ తీసుకోవాలి. హెల్తీ డైట్లో ఏంటిదంటే ఫుడ్ ఫ్యాక్ట్ ఏంటి, పొద్దున్నే గుడ్లు తింటే దానివల్ల మనకు ఉపయోగం ఉంది. చాలామంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి 2 బాయిల్ ఎగ్స్ పెప్పర్ పౌడర్ వేసుకుని కొన్ని వెజిటబుల్స్తో తింటూ ఉంటారు. దానివల్ల మరి లాభం ఏంటిది మనకు, తినకపోతే నష్టం ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం. మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఫర్ ఈటింగ్ ఎగ్. ఓకే, ఉదయం నిద్ర లేవగానే కాఫీ తాగుతాం కదా చాలామంది, కానీ రక్తంలో చక్కెర మోతాదులు రోజంతా స్థిరంగా కొనసాగాలంటే పడిగడుపున గుడ్లు తినాలట. ఎందుకంటే ఉదయం నిద్రలేచిన వెంటనే గుడ్డు తినడం వల్ల శరీరంలో కార్టినాల్ హార్మోన్ ఉధృతి నెమ్మదిస్తుంది. అలాగే గుడ్డులోని ప్రోటీను ఆరోగ్యకరమైన క్రొవ్వులు జీర్ణ ప్రక్రియను నెమ్మదింపజేసి రక్తంలో చక్కెర మోతాదులు రోజంతా స్థిరంగా ఉంటాయట. అలా చేస్తుందన్నమాట, రోజంతా స్థిరంగా ఉంచుతాయి. ప్రతి ఉదయము మన శరీరము కార్టినాల్ అవేకనింగ్ రెస్పాన్స్కు గురవుతుంది. నిద్రమత్తును వదిలించి చురుగ్గా ఉంచడం కోసం మన శరీరంలో ఏర్పాటైన సహజ సిద్ధ ఏర్పాటు అది అన్నమాట. ఆ సమయంలో కాఫీ తాగడం వల్ల ఆకలి క్షీణిస్తుంది, మధ్యాహ్నం లోపే శక్తి కూడా క్షీణిస్తుంది. అత్యంత నాణ్యమైన పూర్తి స్థాయి ప్రోటీన్లు కలిగి ఉండే గుడ్డులో అన్ని 9 అమైనో యాసిడ్స్తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు, మెదడు కాలేయ పనితీరులో కీలక పాత్ర పోషించే కొలిన్ అనేది ఉంటుంది దేంట్లో, గుడ్డులో. కాబట్టి ప్రతి ఉదయం ఖచ్చితంగా తినడానికి ప్రయత్నించండి. బాయిల్ ఎగ్స్ మాత్రమే. ఉదయం అత్యధిక ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నప్పుడు ఆకలి అదుపులో ఉండడంతో పాటు భోజనం తర్వాత రక్తములో చక్కెర మొత్తాదులు అదుపులో ఉంటాయి. కాబట్టి పరిగడుపున కాఫీకి బదులుగా గుడ్డుకే ప్రాధాన్యం ఇవ్వాలి. కాఫీ తాగకుండా ఉండలేని వారు గుడ్డు తిన్నాక 2 గంటల తర్వాత కాఫీ, టీలు తాగడానికి ప్రయత్నించాలి, తాగొచ్చు. కానీ ప్రతిరోజు 2 ఎగ్స్ తీసుకోవాలి. కానీ ఇది ఎంతమంది తీసుకుంటున్నారు, ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అంటే చాలా తక్కువ మంది. నేను ఏమనుకుంటానంటే ఈ మధ్య కాలంలో 40-50% మధ్యలోనే జరుగుతుంది. అందరూ తినడం లేదు. ఎందుకంటే కొద్దిమంది పూజలని, ఉపవాసాలని, ఇది నాన్ వెజ్ అని తినకుండా వారంలో 2-3 ఏదో మామూలుగా బుధవారము, ఆదివారం, శుక్రవారం అన్నట్టు ఏవో కొన్ని మధ్యలో తినడానికి ప్రయత్నిస్తారు. కానీ మనం అసలైనటువంటిది ఇక్కడనే పొడగొడుతున్నాం అనే విషయాన్ని గ్రహిస్తలేం. ఎంతసేపు నేను అన్ని తింటున్నా, నాకు కాలు గుంజుతుంది, ఎందుకో అని అనుకుంటున్నాం కదా మిత్రమా. కానీ మన ఫుడ్ టైం టేబుల్ అనేది హెల్తీ డైట్ లోపల మెయిన్గా అనమాట. మనం పాఠశాలకు పోయి చదువుకున్నప్పుడు మనకు టైం టేబుల్ ఎలా ఉంటుందో అలానే ఇంట్లో కూడా టైం టేబుల్ ఉంటుంది కదా. పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళాలని వర్కింగ్ టైం టేబుల్, దానిలాగానే మనం కూడా ఒక ఫుడ్ మెనూ టైం టేబుల్ చేసుకొని తిన్నట్టయితే బాగుంటుందేమో. దానివల్ల మనకు హెల్తీ డైట్ తీసుకుంటే గుడ్ హెల్త్ వస్తుంది అనేది మనందరం కూడా ఆలోచించాలి, దానిపైన మనస్సు పెట్టాలి. ఇలా తినకుండా మనం ఏం చేస్తున్నాం, మందుల రూపంలో తింటున్నాం. కాళ్ళు గుంజుతాయని డాక్టర్ దగ్గర పోయిన వెంటనే కాల్షియం ట్యాబ్లెట్ రాసిచ్చి ఎగ్స్ తినాలని చెప్తాడు. కానీ ట్యాబ్లెట్ను వేసుకోవడం వల్ల మనకు లాభమా, గుడ్డును తినడం వల్ల లాభమా అనేది ఎవరు వారే పర్సనల్గా ఒకసారి అనలైజ్ చేసుకుని ఈ ఫుడ్ టైం టేబుల్ను ఇంప్లిమెంట్ చేద్దామని ప్రతి ఒక్కరిని కూడా ఆశిస్తున్నాను. కొంతవరకు పాటించడం జరుగుతూ ఉంది, కానీ ఇంకంతా జరిగితే బాగుంటుంది. రోజు ఏంటంటే రోజు ఈవినింగ్ ముందు రోజు గురించి రోజు ఈవినింగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి ఏం వండుకోవాలి, ఏం తినాలి, ఆ తినే దాంట్లో ఏముండాలి, కార్బోహైడ్రేట్స్ లెస్గా ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి,
ఇవన్నీ ఉండాలి. ఫైబర్స్ కూడా ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఆ ఫైబర్ ఎప్పుడు ఎక్కువ తీసుకోవాలి అని అంటే మనం లంచ్లో ఎక్కువ తీసుకోవడం, లంచ్లో ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి, బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి, నైట్లో తీసుకోవచ్చు కొంచెము, తక్కువ మొత్తాదులో తీసుకోవాలి. ఫుడ్ కూడా తక్కువ అన్నమాట. మార్నింగ్ మనము 50% తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ హెవీగా తీసుకోవాలి, లంచ్ 30% చేయాలి, నైట్కి డిన్నర్ 20%. ఈ విధంగా 100% ఫుల్ఫిల్ చేసుకొని తినడానికి ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నించాలి మిత్రమా. దీనివల్ల మనం ఎలాంటి మెడిసిన్స్ వాడనవసరం లేదు, ఏమి లేదు. అదే మనకు హెల్తీ డైట్ మనకు గుడ్ హెల్త్ని ఇస్తుందని విశ్వాసాన్ని మనందరం కూడా విశ్వసించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.